హలో అండి, బెల్లంతో చేసిన మినపసున్నుండలు హెల్త్కి మంచిదని మనందరికీ తెలుసు కదా. ఈరోజు వీడియోలో టేస్టీగా ఉండే మినపసున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి దీంట్లో 1/2 కేజీ మినపగుళ్ళు వేసుకుని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి. నేనిక్కడ పొట్టులేని మినపగుళ్ళు తీసుకున్నానండి. వీటిని పొట్టు మినపప్పుతో అలాగే మినుములతో కూడా చేసుకోవచ్చు. సగం పొట్టులేని మినపగుళ్ళు, సగం పొట్టు మినపప్పు రెండు కలిపి కూడా చేసుకోవచ్చు. పొట్టున్న వాటితో చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి, హెల్త్కి ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ని ఇస్తాయి. ఈ మినపగుళ్ళని కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఇవి వేగడానికి మినిమం 20 నిమిషాల టైం పడుతుంది. ఇవి వేగిన తర్వాత మనకి మంచి సువాసన కూడా వస్తుంది. ఇప్పుడు వీటిలో 2 టేబుల్ స్పూన్ల బియ్యం కూడా వేసుకుని ఇంకొంచెం సేపు వేయించుకోవాలి. సున్నుండలు తినేటప్పుడు నోట్లో చుట్టుకుపోకుండా ఉండడానికి ఈ బియ్యం వేస్తాము. గ్రాముల కొలతలో చెప్పాలంటే ఈ బియ్యము 35 గ్రామ్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ బియ్యం కూడా పూర్తిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని వెంటనే వేరే ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు చల్లారిన ఈ మినపగుళ్ళని ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పౌడర్ని ఒకసారి కలుపుకొని దీంట్లో 300 గ్రాముల బెల్లం తురుము వేసుకోవాలి. 1/2 కేజీ మినపగుళ్ళకి 1/2 కేజీ బెల్లం అనేది మామూలుగా వేసుకునే కొలత. మనం తినే తీపిని బట్టి ఎక్కువ కానీ తక్కువ కానీ వేసుకోవచ్చు. నేను మా ఇంట్లో తినేదాన్ని బట్టి 300 గ్రాముల బెల్లం వేసుకున్నాను. బెల్లం వేసిన తర్వాత అది పూర్తిగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఇంకొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మినపసున్నుని వేరే బౌల్లోకి తీసుకొని ఉండలు లేకుండా ఒకసారి కలుపుకోవాలి. దీన్ని మనం 2 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కావలసినంత మినపసున్నుని తీసుకొని దానికి సరిపడా వేడి నెయ్యిని వేసుకొని ఉండలు చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో వేడివేడి నెయ్యిని వేసుకొని గరిటెతో మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. నెయ్యి వేడిగా ఉంటుంది కాబట్టి ముందుగా గరిటెతో కలుపుకోవాలి, ఆ తర్వాత చేతితో కలుపుకోవాలి. దీంట్లో నెయ్యి ఎంత వేయాలి అనేది ఒక కొలతేమీ లేదండి. మనకి ఇలా ఉండ కట్టడానికి వచ్చే వరకు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా పౌడర్ని చేతిలోకి తీసుకొని 2 చేతులతో ఇలా వత్తుకుంటూ ఉండలు చేసుకోవాలి. ఇలా మొత్తం మినపసున్నుని కూడా ఉండల్లాగా చేసుకోవాలి. అంతేనండి, టేస్టీగా ఉండే మినపసున్నుండలు రెడీ అయిపోయాయి. రోజు ఒక్కటైనా ఈ మినపసున్నుండ తింటే హెల్త్కి చాలా మంచిది. వీటిని మనం 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. నేను చేసిన ఈ మినపసున్నుండల రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి.